ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి 2025 జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క సంవత్సరములో జూను మాసములో ఈ యొక్క మీనరాశి వారికి గోచారమురీత్యా శని ప్రభావము అధికముగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల యందు ఆనందపరమైనటువంటి అంశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగమరీత్యా కానీ వ్యాపారమురీత్యా కానీ ఈ యొక్క మీనరాశి జాతకులకి వారు అనుకున్న విధముగా అవటం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇస్తుంది అని స్పష్టంగా తెలియచేస్తున్నాం. ఉద్యోగమరీత్యా తోటి వ్యక్తులకి సహాయ సహకారాలని మీరు ఎక్కువగా అందిస్తూ ఉంటారు. వ్యాపారమరీత్యా కూడా మీకు ఉన్నటువంటి కొన్ని కష్టములని తొలగించే విధముగా మీ ఆలోచనలు కానీ మీకు వచ్చేటువంటి రాబడి కానీ కనబడుతూ ఉంటుంది. పార్ట్నర్లతో వ్యాపారం చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల యందు మీరు ఎదుట వారికి ఇచ్చేటువంటి ఒక సలహా వల్ల కొన్ని గొడవలు పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీనరాశి జాతకులు తొందరపాటుతో ఎవరికీ కూడా సలహాలను ఇవ్వద్దు. అలా అని చెప్పి ఎదురుకుండా తప్పు జరుగుతున్నా సరే చూస్తూ ఊరుకోవద్దు. తెలివిగా ఓపికతో వాటిని ఎట్లా అధిగమించాలో ఆలోచన చేయండి. స్త్రీలు ఎవరైతే మీనరాశిలో ఉన్నారో అటువంటి వారికి కొంత అనారోగ్య పరిస్థితి చేకూరినప్పటికీ వారు కొన్ని శుభకార్యాలని బాధ్యత తీసుకుని వాటిని నిర్వర్తించటంలో ముందుంటారు. శరీరం మీద శ్రద్ధ అవసరం. మనకి పరమాత్మ ఇచ్చినటువంటి శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మంచి భోజనాన్ని చేయండి. చెడు పదార్థాలను తిని రోగగ్రస్తులు కాకండి. ముఖ్యంగా స్త్రీలు. గ్రహచారమరీత్యా కుజ ప్రభావము కూడా మీనరాశి వారికి చాలా దృఢముగా ఉంది. దీనితో అప్పు పుడుతుంది. ఎప్పుడూ చెప్తూనే ఉంటారు నేను, మీనరాశి వారికి అప్పు పుట్టడము చాలా సులభం, కానీ అప్పు తీర్చటమే కష్టం. కాబట్టి అప్పు అయితే పుడుతుంది, కానీ అనవసరంగా చేయకండి. తొందరపడవద్దు. ఎవరైనా ఏ విషయంలోనైనా మీకు వ్యక్తిగతంగానైనా సరే డబ్బు అవసరం పడితే 1కి 100 సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోండి. అధికారులతో కానీ మీకన్నా పెద్దవారితో కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. ఎవరి గురించో మీరు కొంత తక్కువగా మాట్లాడారు అన్న విషయం వారికి తెలిసి వారు మిమ్మల్ని కొంత దూరం పెట్టడము మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాల యందు అస్సలు దూరకుండా ఉండటం మంచిది. లేకపోతే వాటి నుంచి కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్నటువంటి మీ యొక్క ఆలోచన దృఢముగా ఉన్నట్లయితే సక్రమమైనటువంటి ప్రయత్నమే చేయండి. ఎక్కడా కూడా వెనకదారిలో పైకి వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనని
కట్టిపెట్టండి. దొరికితే గనక జీవితం మొత్తము కూడా వ్యర్థమవుతుంది. ఉద్యోగ అవకాశాలు లేనటువంటి మీనరాశి జాతకులకి ఈ మాసములో పౌర్ణమి తరువాత 10వ తారీఖు తరువాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇష్టదైవాన్ని నిత్యము కూడా స్మరణ చేయండి. అలాగే భగవంతుని యందు అపారమైనటువంటి నమ్మకముతో విశ్వాసముతో నడవండి. ముఖ్యంగా మనకి తెలిసినదే సత్యము, ఇతరులకి తెలిసినటువంటిది అసత్యము అనేటువంటి భ్రాంతి నుంచి మీనరాశి జాతకులు బయటపడాలి. లేకపోతే మీకే సత్యము తెలుసు, ఎదుటవాడు చేసేది అసత్యము అనేటువంటి ఒక ప్రభలో మీరు ఎదుటవారిని నిందించేటువంటి పనిలోనే ఉంటారు. కాబట్టి అటువంటి ఆలోచనని మీనరాశి వారు కట్టిపెట్టండి. దాంపత్య జీవితము సుఖముగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక తరచుగా ఉంటుంది. గృహములో ఎప్పుడూ కూడా సరదాగా సంతోషంగా గడిపేటువంటి వ్యక్తులు తాహసపడుతూ ఉంటారు. మనం నవ్వం కదా అని చెప్పి ఎదుటవాడు నవ్వితే తప్పు అనుకుంటాం, మన భ్రాంతి. వాడికి ఆ యొక్క అర్హత ఉంది, అతను కొంత వికసిత్వముతో నవ్వుతున్నాడు, ఆనందపడండి. అంతే తప్ప నవ్వేవాడిని చూసి మనం బాధపడకూడదు. వాడు నవ్వుతున్నాడు కదా అని చెప్పి వాడి మీద మనము నింద వేయకూడదు. నవ్వేవారిని, ఆనందంగా ఉండేటువంటి వారిని ఆనందంగా ఉండనివ్వండి. కుదిరితే మీరు కూడా ఆనందంగా ఉండండి. తీసుకువెళ్ళేది ఏమీ ఉండదు. అంత్యమున ప్రతి పాపానికి కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సింది. కాబట్టి సరదాగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఒత్తిడిగా ఆలోచన చేయకండి. ఏదో ముంచుకొచ్చేస్తోంది, చాలా పెద్ద ప్రమాదం జరిగిపోతుంది, ఇప్పుడు ఆలోచన చేయకపోతే మన జీవితం కష్టము అన్న విధముగా మాత్రము మీనరాశి జాతకులు జూన్ మాసములో ఉండవద్దు. ఏ మాసములోనూ ఉండకూడదు. ఆమిత్యము ఈ యొక్క జూన్ మాసంలో, జ్యేష్ఠ మాస ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు మీకు ఆ విధంగా ఏర్పడతాయి. చిరునవ్వు నవ్వేటువంటి వారిని చూసినా కూడా కోపం వస్తుంది. చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఆర్థిక లాభములు ఎక్కువగా ఉంటాయి. అలాగే దైవభక్తిని కలిగి ఉంటారు. మొక్కుబడులను కూడా ఈ యొక్క జూన్ మాసములో మీనరాశి జాతకులు తీర్చుకుంటారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు. తల్లి ఆరోగ్య విషయమై మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ యొక్క అమ్మగారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆవిడ ప్రాణాన్ని కూడా కాపాడుతుంది. పౌర్ణమి తరువాత కొన్ని గ్రహస్థితుల యొక్క మార్పు ద్వారా మనసు చాలా ఆహ్లాదముగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీనరాశి జాతకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. బంధుమిత్రుల కలయిక ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలకి హాజరవుతారు. మీ ఆధ్వర్యములో ఒక కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా మీనరాశి జాతకులు చేస్తారు. గోచారము రీత్యా కొన్ని ఏదైనా అవాంఛనీయములు జరిగేటువంటి సందర్భాన్ని ముందుగా గ్రహించి తస్మాత్ జాగ్రత్తగా ఉంటారు. అతిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువగా పరిచయం అవుతారు. మనమే మాట్లాడుతున్నామంటే మనకంటే ఎక్కువ మాట్లాడతారు. దంపతుల మధ్య సయోధ్య కుదురుతుంది. నూతనముగా వివాహమైనటువంటి వారికి సంతాన ఫలము కూడా రాసి ఉంది. మీరు తొందరపడి ఇప్పుడు కాదులే, తర్వాత ఎప్పుడో చూద్దాము, అలా వద్దులే, ఇలా చేద్దాములే అని మీరు అనుకుని ఇబ్బంది పడకండి. ద్వితీయ వివాహము అయ్యేటువంటి సందర్భాలు కొంతమందికి గోచారం రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉంటాయి. మొదటి వివాహం అయ్యి ఏదో ఒక అనివార్య కారణాల చేత విడిపోవటము, ఆ యొక్క కారణాల చేత వివాహాన్ని వెతుకుతూ ఉండటము, సరైనటువంటి పార్ట్నర్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉండటము, ఈ మాసంలో కొంత మీ యొక్క పార్ట్నర్ అన్వేషణ సక్సెస్ అయ్యేటువంటి సందర్భాలు కూడా గోచారము రీత్యా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. శరీర వ్యాయామం ఎక్కువగా చేయండి. భగవద్భక్తిని కలిగి ఉండండి. విదేశాలలో ఉన్నటువంటి వారు
కొంత ఉద్యోగ విషయంలో ఒత్తిడిని తీసుకోవద్దు. ఉద్యోగం ఉద్యోగమే, వ్యవహారము వ్యవహారమే, కుటుంబం కుటుంబమే. మధ్యమాంసాలకి దూరముగా ఉంటే కనుక ఎన్నో విజయాలని మీనరాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా కులదైవాన్ని, ఇంటి దైవుడిని నిత్యము కూడా ఆరాధన చేయండి, స్మరణ చేయండి. ప్రతి క్షణము కూడా మనసులో ఒక భావన చెయ్యండి. అతి ముఖ్యంగా ఇంటి దేవుడు చాలామందికి తెలియకుండా ఉంటారు. అలాగే మీ యొక్క గ్రామదేవత తెలియకుండా ఉంటారు. ఇంకా కొంత దారుణం ఏమిట్రా అంటే మీ గురువు ఎవరు, ఏ గురు పరంపరలో మీరు సాగాలి అనేటువంటి నిర్ణయాలని మీరు తీసుకోవాలి. ఎందుకంటే గురువు లేనటువంటి జీవితము అంధకారం, చీకటిలో ప్రయాణములానే ఉంటుంది. గురువుని విశ్వసించాలి, గురువుతో ప్రయాణము చేయాలి. గురువుగారు ఏది చెప్తారో దానిని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప గురువుని ప్రశ్నించే విధంగా శిష్యుడు ఉండకూడదు. ఆయనకేం తెలియదండి అని చెప్పి మనమే నిర్ణయం తీసుకోకూడదు. గురువుని ఎంచుకునే ముందే గురువు యొక్క సామర్థ్యత ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుని ఉండాలి. అది తెలియటము చాలా అరుదు. అలాగే చాలామంది ఇవాళ రేపట్లో గురువులు అంటే ఏదో మ్యాజిక్లు చేసేవాళ్ళు, లేకపోతే వెంటనే మీరు అనుకున్న వెంటనే పని అయిపోతే వాళ్ళని గురువుగా తీసుకోవటం, పని కాకపోతే వాడికి ఏమీ రాదనుకోవటం. అతను గురువు అనేటువంటి వాడు మనకి కన్వీనెన్స్గా చెప్పేంత వరకు కూడా గురువుని అన్వేషిస్తున్నాడు. ఇది తప్పు. గురువు అనేటువంటి వాడు ఆత్మకి కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తి కాబట్టి, అట్లాగా మనకు ఆత్మకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఉంటే ఆయనతో మనం ప్రయాణం చేయటం అనేటువంటిది మీ ఆత్మకి సంతృప్తికరాన్ని ఇస్తుంది. ఇది మీనరాశి వారు తప్పనిసరిగా గురు సాన్నిధ్యములోనే జీవనాన్ని గడపటము మంచిది. పౌర్ణమి తర్వాత అనేక మార్పులు జీవనంలో జరుగుతూ ఉంటాయి. వాటిని అనుసంధానం చేసుకుని విదేశాలలో ఉన్నటువంటి వారైనా, స్వదేశంలో ఉన్నటువంటి వారైనా, ఖాళీగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ మీనరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయండి. ఆవుకి పచ్చి కూరలని సమర్పణ చేయండి. మీనరాశి వారు ఎంత గొప్ప ఆనందము మీకు లభిస్తుందో ఊహాతీతం. అలాగే అమ్మవారికి వెండిని సమర్పణ చేయండి, ఆత్మసంతృప్తిగా ఉంటుంది మీనరాశి వారికి. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమో నమః. శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం. ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు. వెనకాల గౌరీ అమ్మవారు, ముందు స్ఫటికలింగం. ఈ గౌరీ అమ్మవారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు, అనేక చండీ పారాయణలు, చండీ హోమాలు, నిత్యము కూడా చండీ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు, మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం. దీనికి 6 కేజీల వెండి ఖర్చు అవుతుంది. అదే కాకుండా 2 మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది. చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము. తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు, పావు కిలో, అరకిలో, కిలో, ఈ రకంగా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతము 1 కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో వెండి సమకూరింది. ఇంకా 4 కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి. ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి. దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత, ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు. మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను. జై శుభంకరి.